వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది. ఎందుకంటే ఈ కక్ష సాధింపు చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకే తెలుసు, జిల్లా ప్రజలకే తెలుసు. మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. రెండోది నిన్నటి రోజున వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. ఒక భీమవర సీన్ కావచ్చు, గడ్డం నర్సయ్య కావచ్చు, ఎవరైనా కానీ ప్రోటోకాల్ ఆయనకు అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది గుండాయిజం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది. అది ఖచ్చితంగా గుండాయిజమే. ఖచ్చితంగా 100 మంది జమ్మై రౌడీజం లెక్క పోలీసులు నూపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను పరిస్థిత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండోది వేమల సీని గారు అంటారు, జిందన్ చక్రపాణి గారు ఏ ప్రోటోకాల్ ఉందని ఇచ్చిందని మాట్లాడతారు. మేము గౌరవించుకున్నాం. ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు. ఎక్కువమన్నా కానీ నేను ఎక్కలేదు. 2 పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు సుతా బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. స్టేజ్ మీద ఎక్కువమన్నా కానీ ఎక్కలేదు. లాస్ట్ మినిట్ ఎక్కువ వెనుకనే ఉన్నా కానీ నేను ఎక్కడ ఎక్కలేదు. ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనన్నా కనీసం ఒక 2 సార్లు కౌన్సిలర్ అయినా, ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయినా, కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నా, ఇంత ప్రజలతోటి మెప్పుకొని నేనే ప్రోటోకాల్ పాటించుకుంటూ నా పద్ధతిలో నేనున్నా. ఇవాళ భీమవరం సీని గారు మాట్లాడతారు, జిందన్ చక్రపాణి ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుండ్రు. నీకు తెలియకపోతే తెలియదా ఉండు శ్రీనివాస్ గారు, నీ చరిత్ర ఏందో నువ్వేందో మాకు తెలుసు. నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికీ అర్థమైపోయింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే, నేను 2 సంవత్సరాలు ప్రతి ప్రోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలుసో తెలియదు. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది. ఎప్పుడైతే ప్రోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ లేను, అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ నేనే 10 మందికి చెప్పేటోని కాబట్టి అటువంటి పద్ధతుల్లో నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్ల పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా. ఇక ముందు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.